నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. మూసీ పరివాహక ప్రాంతంలో దడదడలాడుతున్న హైడ్రా. గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్న ప్రజలు అర్ధాంతరంగా మమ్ములను వెలగొడితే మాకు ఏం కల్పిస్తారని బోరున ఏడ్చి స్పందన డైరెక్టర్ జంగ్రీ ఇంద్రను సంప్రదించడం జరిగింది. ఇందిర గవర్నమెంట్ను ఇలా అడుగుతున్నారు. హైడ్రా పనులు మీరు చేపడితే ఇక్కడున్న ప్రజలకు ఏమిస్తారు, ఎప్పుడు ఇస్తారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడున్న ప్రజలు ఇక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్లే ఉన్నారు అని మీడియా ముఖంగా గవర్నమెంట్ను అడగడం జరిగింది. 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 50 సంవత్సరాలు ఇక్కడనే ముసలోళ్ళు అయిన పట్టభూమి అంతా పట్టభూమి నుంచే ఉన్నారు. అంతా ఇక్కడ కొత్తగా ఇక్కడ రాలేదు. ఇక్కడ ఈ లత్తలు ఆ లత్త వాళ్ళ అమ్మ నాయన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ పెద్ద చరిత్ర ఉంది మూసీ నది మీద. ఇప్పుడు ఎవరు మన రేవంత్ వచ్చి ఇప్పుడు ఆయన ఒక 50 ఏళ్ళు కూడా లేడు, కానీ అంతకంటే ఎక్కువ పెద్ద చరిత్ర ఉంది ఈ మూసీ నది మీద. ఆయనకేం తెలుసు, ఇప్పుడు ఉన్నదే స్టోరీ చెప్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నామమ్మా మీరు ఇక్కడనే ఉండవచ్చు అని చెప్పేసి అప్పుడు ధైర్యం ఇస్తే ఇప్పటి వరకు కూడా వీళ్ళంతా ధైర్యం ఇప్పుడు 1 వీక్ నుంచి ఇప్పుడు వీళ్ళకు తీసేస్తాము ఎక్కడన్నా వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోతారు. ఇలా ఉన్నదే జీవనోపాధి ఇక్కడ ఉంది. పని ఇక్కడనే ఇళ్ళలో పని చేసుకుంటారు. మగ పిల్లలు కూడా దగ్గర ఇక్కడనే హోటళ్ళలో పని చేసుకుంటారు. ఆటోలు నడిపిస్తారు, రిక్షాలు నడిపించుకుంటారు. వాళ్ళ హోటళ్ళలో పని చేస్తారు. మళ్ళీ వీళ్ళ పనులన్నీ తీసేసి స్కూల్ ఇక్కడనే ముసలోళ్ళకి కూడా 2000 పింఛన్ లేదు, ఏం లేదు. వాళ్ళకు కూడా అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక్కటి ఆలోచించారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడేమో 1500 మంది చనిపోయినప్పుడేమో వాళ్ళ ఫ్యామిలీలకే మంచిగా చేస్తామని కేసీఆర్ చెప్పిపోయాడు. వీళ్ళు వచ్చినాకనేమో నేను 6-7 హామీలు మంచి వీళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి అన్ని కూడా మోసం. వీళ్ళని బతుకుండగానే సమాధి చేసి పెట్టాను. బతుకుండగానే సమాధి. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవుల్ని మోసం చేస్తున్నావా, హిందువులు మోసం చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చి కట్టలేదా పులివెందల్లో? మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చి కట్టారా లేదా? కట్టారు. పులివెందల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదో మీకే తెలుస్తుంది. సరే, అది కూడా పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్లి, హిందూ పెళ్లి, సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభముహూర్తం. ఇదిగోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్. పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్.
నీకు భారతికి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి, మీ మామ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్ క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అని. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ, క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో, సిబిఐ అఫిడవిట్ లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాసారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓటడిగిన మోసగాడు ఈ రోజు నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి, కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి ఇతన్ని. గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే రైల్లో గుట్కా ప్యాకెట్ల వీరంగం. విచ్చలవిడిగా గుట్కా ప్యాకెట్లు అమ్మకాలు. రైల్వే యూనిఫామ్ వేసుకుని మరీ అమ్ముతున్నారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ గుట్కా దందా నడుస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇంత తంతు నడుస్తున్న రైల్వే అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ऐसा पकड़ पकड़ ऐसा पकड़ 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 బుడాపెస్ట్లో జరిగిన ఫీడ్ చెస్ ఒలింపియాడ్ బంగారు పతాక విజేత అర్జున్ ఇరేగేసి, బంగారు పతాక విజేత టీం సభ్యురాలు పద్మశ్రీ గ్రాండ్ మాస్టర్ హారిక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు విచ్చేసిన సందర్భంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మరియు తెలంగాణ చెస్ అసోసియేషన్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి కళ్యాణి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు నందకిషోర్ గోకుల్, అలెగ్జాండర్ ఫ్రాన్సిస్, ప్రజా సంబంధాల అధికారి సురేష్ కాలేరు, తెలంగాణ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు కెఎస్ ప్రసాద్, శ్రీరామ్, జీవన్ మాండ్యా తదితరులు పాల్గొన్నారు. Congratulations. Welcome. Yeah, yeah. తీస్తున్నా వీడియో తీసి బాగుంది. फोटो ले लिया. అదే మేడం, ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ టోర్నమెంట్స్ ఆడారు అని? మొన్న ఆల్రెడీ ఒలింపియాడ్ నుంచి వచ్చినప్పుడు చెస్ అసోసియేషన్, తెలంగాణ చెస్ అసోసియేషన్ నుంచి వెల్కమ్ చెప్పారు. ఇవాళ మళ్ళీ పిఎం గారు బ్లడ్ చేసినప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ చెస్ అసోసియేషన్ కేమ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పూలంగి సేవ సందర్భంగా రాత్రి స్వామివారిని ఆలయంలోని కళ్యాణ వేదిక నందు ప్రత్యేక పూల అలంకరణలో ఉంజల్ సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా కీర్తిశేషులు రాజమాణిక్యం నాయుడు సన్స్,
వేల్పూరు రాధాకృష్ణ, కాణిపాకం వారు ఉభయదారులు నిర్వహిస్తారు. ఓం ఐశ్వర్య కారణాయ నమః. ఓం జ్ఞానాయ నమః. సంవత్సరస్య వరస్తాత్ వరస్తాత్ సంవత్సరస్య సంవత్సరస్య వరస్తాత్ కనకయేత్రగే వరస్తాత్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఈరోజు ఉప్పెన లాంటి యువతరాన్ని నిలువెత్తు ఆయుధంగా మలిచిన సాయుధ పోరాట సారథి దివంగత నేత కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి వేడుకలను మెట్పల్లి పట్టణ పద్మశాలి సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. జీవో నంబర్ 35 ప్రకారం వసతి గృహ సలహా సంఘం సమావేశం నిర్వహించాలని ఎస్టీ హాస్టల్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిని చెంచు లక్ష్మి మీడియాకు తెలియజేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్లో గుంటూరు అర్బన్కు సంబంధించి సలహా సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెంచు లక్ష్మి మాట్లాడుతూ గతంలో 2 సార్లు మీటింగ్ నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ వాయిదా పడిందని, దాని వలన డైట్కి సంబంధించిన బిల్లులు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలను ఆహ్వానించామని, అయితే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో పర్యటన సందర్భంగా ఇరువురు మీటింగ్కు హాజరు కాలేకపోయారని గుర్తు చేశారు. కావున సంబంధిత అధికారులు హాజరయ్యారు. కావున సలహా సంఘం సమావేశం నిర్వహించామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెనాలి, మంగళగిరి, గుంటూరు ఏఎస్డబ్ల్యూఓలు, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ మాణిక్యరావు, తూర్పు ఎంఆర్ఓ కార్యాలయ ప్రతినిధి విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు అడ్వైజరీ కమిటీ అండి, హాస్టల్ అడ్వైజరీ కమిటీ, ఇది అడ్మిషన్స్ మీద పెడతాము. ప్రతి సంవత్సరం జరిగే మీటింగేనండి. ఈ సంవత్సరం వచ్చేసి 2 times ఇది వాయిదా పడింది. ఫస్ట్ సార్ చెప్పారు, మళ్ళీ మొన్న పెట్టి చెప్పారు, 2 times వాయిదా పడింది. ఇది 3rd time అరేంజ్ చేసుకున్నామండి. ఇప్పుడు కూడా మేడం వస్తున్నారు, ఆర్టీఓ గారు, సార్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము. అనుకోకుండా మన కేంద్ర మంత్రి గారి ప్రోగ్రాం ఉండటం మూలకంగా ప్రజాప్రతినిధులు ప్లస్ మన అధికారులు కూడా అట్టే వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు రూపాయలు 10,000 చొప్పున నెలవారీగా పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిరుకర రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూపాయలు 12 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. 2023 సెప్టెంబర్ 17న జరిగిన తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నేను శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రజల ద్వారా, ప్రజల పరిపాలన ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉంటున్నాము. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా క్రమక్రమంగా మీరు చేస్తున్న సంక్షేమాలను మేము హర్షిస్తూ ఈ తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సఫలం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. అంటే వచ్చే మాసము అక్టోబర్ మాసంలో మీరు చేస్తున్న సంక్షేమ బలాలతో పాటు ఈ తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్లను కూడా మీరు నెరవేర్చాలని మీ యొక్క దృష్టికి తీసుకువస్తూ ఉంటున్నాం. సర్వం కోల్పోయినాము ఈ తెలంగాణ ఉద్యమంలో. సంఘాలతో పాటు, కుటుంబాలతో పాటు ఆర్థికంగా అనేకమైన విషయాలలో సర్వం కోల్పోయి నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని మేము భావించి ఆ తెలంగాణ రావడమే ఆకాంక్ష నెరవేర్చబడి అనేకమైన ఉద్యమంలో కొనసాగించిన దైవజనులుగా, సేవకులుగా, సేవకురాలుగా అంటే ఈ యొక్క తెలంగాణలో అప్పుడున్న 500 చిల్లల మండలాలు ఏకంగా కలిసి బహుశ్రేష్టకరమైన ప్రార్థనలు ఏర్పాటు చేశాం. దేవుని మహాకృప, దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము 2014 ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో మేము కూడా ఒక సైనికులుగా ఉన్నాం, మేము కూడా ఒక పాత్రగా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వానికి మరొకసారి విన్నపం ఏంటంటే మా యొక్క కోరికలను, మా యొక్క డిమాండ్లను మీరు నెరవేర్చవలసిందిగా, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ జేఏసీని కూడా మీరు చేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ 50 లక్షల రూపాయల వ్యయంతో 1150 మీటర్ల పైప్ లైన్ పనులకు శ్రీకారం. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి సురక్షమైన త్రాగునీరు అందించే ధ్యేయంతో పనిచేస్తుందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో నగరంలో కలుషిత నీరు తాగి అనేక మంది ప్రజలు రోగాల బారిన పడిన నేపథ్యంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు కల్పించాలనే ధ్యేయంతో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ఆలోచనతో దాదాపు 50 లక్షల వ్యయంతో 1150 మీటర్స్ పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా గతంలో గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు సరఫరా కావడంతో అనేక మంది డయేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు అందుకని ప్రతి ఒక్క అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అధికారులను అప్రమత్తం చేస్తూ అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా తూర్పు నియోజకవర్గం ప్రతి ఏరియాలో కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రజలు తమకు ఎక్కడైతే అవసరమై బోరింగ్ పంప్స్ కానీ అలాగే మంచినీళ్ళ కుళాయి కానీ తప్పనిసరిగా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా తప్పకుండా
మున్సిపల్ అధికారులకో లేకపోతే మా కార్యాలయానికో లేకపోతే కార్పొరేటర్స్కో మీరు విన్నవించుకొని మీరందరూ కూడా తప్పకుండా కలుషితమైనటువంటి నీరు రాకుండా అవసరమైనటువంటి చోట పైప్ లైన్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి నగరపాలక సంస్థ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు, ఇతర ఎన్ఆర్ఐ విభాగం నేతలు. आपका बेटा गल्फ में है, दुबई में है तो नहीं है, अब उधर है, प्लीज समझने की कोशिश करो। ये सिर्फ दुबई में किसी का बेटा फंस गए, किसी के लिए तकलीफ है, उन लोगों के लिए समझने की कोशिश करो अम्मा। सिर्फ दुबई के लोगों के लिए है, दुबई सऊदी का। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ఉన్న రోడ్డు, గల్లీలలో ఉన్న నాలాలు కబ్జా చేసి దర్జాగా షాపుల ముందు ఇష్టానుసారంగా సామాన్లు, నిత్యావసర సరుకులు వచ్చిన ప్రజలు రోడ్లపై నిలపడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి. ఇంత జరుగుతున్నా అనేకసార్లు మున్సిపల్ అధికారులు వినిపించుకున్న మొద్దు నిద్రలో అధికారులు పట్టించుకోకపోవడంతో గల్లీల నుండి బస్తీలలోకి వెళ్లే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ, పట్టణంలో కాంటా చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు నాలాలు కబ్జాలు చేసి రోడ్ల వరకు వచ్చి షాపులు నిర్వహిస్తున్నారు. ఏ గల్లీ చూసినా ఇష్టానుసారంగా గద్దెలు కట్టి రోడ్లు ఆక్రమించి షాపుల సామాన్లు పెడుతూ ఏ గల్లీలో నుండి బస్తీలలోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న అత్యవసర పరిస్థితి, అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొన్న మొద్దు నిద్రలో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్న వైనం. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా కూడా గల్లీలు చూస్తూ ఉంటే ఇరుకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైనా అత్యవసరమై అంబులెన్స్లో ఎవరైనా హాస్పిటల్కు పేషెంట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. ఏ విధంగా చూసినా కూడా ఇటు హరికృష్ణ లైన్ కావచ్చు, డబ్బు సెట్ లైన్ కావచ్చు, శిశుమంద లైన్ కావచ్చు, అదేవిధంగా నవం షాప్ లైన్ కావచ్చు, ఏ లైన్లో చూసినా కూడా షాపులో ఉన్నవారు గద్దెలను రోడ్డుపైకి తీసుకొచ్చి గద్దెలు కట్టి గద్దెల మీద సామాన్లు పెడుతూ రోడ్డు ఇరువైపులా ఇరుగ్గా చేస్తూ ఉన్నారు. ఒక వాహనం పెడితే ఆ వాహనంలోకి వెళ్ళి అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ లారీలు ఈ యొక్క ఉదయం నుంచి రాత్రి వరకు తిరగడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ యొక్క లారీలు కూడా డే టైంలో రావద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు అసెంబ్లీ పార్టీ కన్వీనర్ శ్రీ కోలా ఆనంద్ గారు తన పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ లేకుంటే అడ్డుకోవడం తథ్యం. తిరుమల లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డి తిరుమల కొండకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడానికి అతను అనర్హుడు అన్నారు. ఆయన గరుడ సర్కిల్ వద్ద డిక్లరేషన్ ఇచ్చిన తరువాతే తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. నువ్వు తిరిగి మళ్ళీ వెళ్ళవు, నీకు ఎలాంటి సందేహం లేదు. తిరిగి నీవు వెళ్లే పరిస్థితే లేదు. అసలు ఇతని దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నట్టు మా కుటుంబ ప్రభుత్వము కిందనే డిక్లరేషన్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ కార్డును, అలిపిరి టోల్ గేట్ కార్డును, లేకపోతే ఆయన నడిచేదైతే లేదు, అనుమతి లేదు. అలిపిరి టోల్ ప్లాజా దగ్గరనే, టోల్ గేట్ దగ్గరనే అతనికి డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాకనే అనుమతి ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈరోజు పత్రికా మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అక్కడ ఈకపోతే మాత్రం అతను కొండ మీదకి జీవితంలో అనుమతి ఉండకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
అది ఆయన అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన బొమ్మన్ కరుణాకర్ రెడ్డి గారు తప్పు జరిగిందని తప్పు జరిగిపోయిందని గగ్గోలు పెడతా ఉంటే మీరు అఖిలాండం దగ్గరకు వచ్చి కర్పూరం వెలిగించేందుకు పాపాలు ఏమి చేయకూడదు. హైదరాబాద్ శివారు హిమాయత్ సాగర్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నారు. లోనికి ప్రవేశించకుండా గేట్ బయట పోలీస్ బందోబస్తు నడుమ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా విడుదల కావడంతో ఎన్టీఆర్ అభిమానులు శాంతి థియేటర్లలో కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని శాంతి థియేటర్లో దేవరా సినిమా రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యవస్థాపకులు మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు సాయి కిరణ్, పట్టణ కార్యదర్శి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వేముల నర్సన్న ముఖ్య అతిథులు హాజరై శాంతి థియేటర్ ముందు కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని న్యూ బోయిన్పల్లిలోని రామనకుంట చెరువు వద్ద కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరులు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించడానికి గాను పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పౌరులు తాము నివసించే ఇళ్లతో పాటు వాటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొంచెం సైడ్ అన్నా ఇక్కడ ఇది మన స్వచ్ఛత ప్రోగ్రామ్ గురించి అనకండి నేను చేస్తున్నాం అనుకున్నానండి. మొత్తమే అన్న
అన్నదరా క్యాప్ అరే మా ఏరియాకి వచ్చినందుకు మరి చీపురు పక్కన పెట్టు, చీపురు పక్కన పెట్టు. జాగ్రత్త అయిన పెద్ద మనిషిను పెద్ద మనిషి వెనకాల చూసి చీపురు పక్కన పెట్టు. పెద్ద మనిషి ఇటు వచ్చాయి. సరే జర అన్న ఉండు. కలెక్టర్ గారికి, సిఓ గారికి, ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డ్ స్టాఫ్స్ అందరికీ ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చెరువే కాకుండా సిఓ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది. మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం, వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు, మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం. వెరీ మచ్ థ్యాంక్ యూ. నేను కూడా ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు, నా కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు, మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ యూ చెప్తూ, ముఖ్యంగా ఇప్పుడు సిఓ గారు చెప్పినట్టు ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాష్ట్ర పథకాలు ఏదైతే అమలు అవుతలేదో అమలయ్యే విధంగా ఇక్కడ కూడా ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం చాలా శుభసూచకం, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే మొన్న మీరు చూసి 3 రోజుల క్రితము ఎవరెవరికైతే గృహజ్యోతి అప్లై చేసుకున్న వాళ్ళకు పథకం రాలేదో వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు నేను సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అటు వాళ్ళది మనది ఇక్కడ ఒక పాస్పోర్ట్ మనకి ఇచ్చి ఉంటే మనం కూడా ఇక్కడ నమోదు చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి స్కీమ్ కొంతమందికి ఇంప్లిమెంట్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మనకు మున్సిపల్ బాడీకి వాళ్ళు పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయింది కాబట్టి అలాంటిది లేకుండా కూడా సార్ చూస్తారడం, ఇంతవరకు ఏ సీఓ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సీఓ గారు తీసుకోవడం చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైన విషయం. కొక్కరకుంట రామడుగు మండలం కరీంనగర్ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కొక్కరకుంటలో గ్రామ పంచాయతీలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి స్పెషల్ ఆఫీసర్ మనోహర్, గ్రామ సెక్రటరీ జనార్దన్, మాజీ ఎంపీటీసీ రాములు, గ్రామ సిబ్బంది తదితరులు నివాళులర్పించారు. పొలిటీషియన్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి మనం ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈయనను జ్ఞాపకం చేసుకున్నది అనేది చాలా గొప్ప విషయం. మనకు ఈరోజు మనం ఇట్లా తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే ఇట్లాంటి వాళ్ళ ఉద్యమం వల్లనే మనకు ఈ స్వేచ్ఛ దొరికింది. కాబట్టి ఇలాంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకొని మనము వాళ్ళను ఈ విధంగా చేయడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి అందరూ దీన్ని పాటించి అందరూ ఇట్లాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం వల్ల రానున్న కాలంలో కూడా ఇట్లాంటి ఉద్యమం జరిగిందనేది పిల్లలకు కానీ మిగతా యూత్కి కానీ తెలిసే విధంగా మనము ఇంకా ఇట్లాంటివి జరపాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే కొలికిపూడి అరాచకాలపై మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుకి ఫిర్యాదు చేస్తున్న తిరువూరు మండలానికి చెందిన టీడీపీ శ్రేణులు, చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు. ఒకసారి కలవండి, నేను కూడా సార్ దృష్టిలో పెడతాను. అందులో మనం ఇలా కుమ్ములు ఆడుకుంటే మనకే పల్సర్ అయిపోతుంది. మా దృష్టిలో పెట్టారు, నేను అది పెద్ద ఆయన దృష్టిలో పెట్టి ఎలా సెట్ చేసి మీరు అధ్యక్షుల వరకు చెప్పండి. నేను నా వంతు బాగా చావు కాటికి వచ్చిందండి. అలా మేము రావాల్సినంత అవసరం ఏంటంటే బయటకు వచ్చినాము. మేము పార్టీ కోసం ఇంత చేసి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము మాది కూడా ఏనండి, మాది అసలు బాధ అండి. మా బాధ మనిషి దృష్టిలో పెట్టాను. వాళ్ళ దృష్టిలో పెట్టి నా వంతు మీకు సహకరిస్తాను. అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. నేను మాట్లాడదు, మీరు ఒకసారి అధ్యక్షుల వారు చెప్పండి, నేను మెత్తదంతా నేను మాట్లాడతాను. దొడ్ల డైరీ ఆధ్వర్యంలో చోడవరం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా మందులు, వైద్యం అందించారు. డాక్టర్ బి ఉషా గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కె యుగంధర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రొక్యూర్మెంట్ హెడ్ రమణారావు, సిబ్బంది ఎం హరినాథ్,
సాయి, గ్రామ పెద్దలు, వెటర్నరీ సిబ్బంది, దొడ్ల డైరీ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాల రేట్లు కూడా చాలా తక్కువ సార్. అసలు పాల రేట్లు కూడా చాలా తక్కువ సార్. అసలు వీటి గురించి ఎవరు చెప్తున్నారు సార్? ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్తున్నారే కానీ మేము మా శ్రమ అనేది ఎవరు గుర్తిస్తున్నారు. పాలకి 40 రూపాయలు ఇస్తాం.